హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ నేను వంకాయ గ్రీన్ పీస్ కర్రీ అయితే చూపిస్తున్నానండి. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్లీ కడాయి పెట్టుకోవాలి. ఆ కడాయిలో పచ్చేశనగపప్పు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఇంకా కొంచెం ఎండుమిరపకాయలు వేసుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేసుకుని. ఇంకా చిన్న అల్లం ముక్కలు కూడా వేసేసుకోండి. ఇవన్నీ మగ్గిన తర్వాత ఇంకా అలాగే కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు వేసేసుకుని ఇంకా కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు పచ్చి బఠానీ వేసుకోవాలండి, అలాగే టమాటాలు. సో వీటి వల్ల ఏంటంటే చాలా చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది గ్రేవీ. ఇవన్నీ వేసుకుని కొంచెం సేపు ఉడకబెట్టేద్దాం, ఒక 5 to 10 minutes. ఇది సో ఇందులో మనం వంకాయని వేసేద్దామండి. వంకాయ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత కాసేపు ఉడికిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ విజిల్ అయితే 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. సో ఎందుకు అంటే బఠానీ కదండి, త్వరగా అయితే కుక్ అవుతుంది అనమాట. సో ఆఫ్టర్ 2 విజిల్స్ తర్వాత చల్లారిన తర్వాత ఒకసారి కర్రీ ఎలా ఉందో చూద్దామండి. సో చూసారు కదండి, ఇప్పుడైతే ఇది ఉడికిపోయిందనమాట. ఇందులో మనం గరం మసాలా అయితే యాడ్ చేసుకుందాం. ఒకసారి సాల్ట్ చూసుకుని వేసుకోండి. సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకుందాం. సో లో ఫ్లేమ్ మీద ఉడకబెట్టేసుకోండి. సో వంకాయ గ్రీన్ పీస్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇందులో మనం గార్నిష్ కోసం కరివేపాకు, కొత్తిమీర అయితే వేసుకుందాం. ఒక్కసారి ఉప్పు కారం చూసేసుకోండి ఫైనల్గా. సో నేనైతే మిక్స్ చేసుకుంటున్నాను. కర్రీ అయితే ఉడికిపోయింది. ఇంకొక 2 minutes ఇలాగా మనం కుక్ అవనిద్దాం. ఆ తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో చూసారు కదా, వంకాయ గ్రీన్ పీస్ కర్రీ రెడీ అయిపోయింది. యమ్మీ అండి. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.